అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా కొత్తగా చూసే రైతన్నలారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. పక్కనే బెల్ ఐకాన్ ఉంటాయి కదా, అది ఆన్లో పెట్టుకోండి. దానివల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి రావడం జరుగుతుంది. తద్వారా మీరు మన ఛానల్ని వీక్షించవచ్చు అనమాట. ఇక విషయంలోకి వెళ్ళిపోతే, ఈ వీడియోలో మనము మన మిరప తోటలో ఉన్నటువంటి సమస్య నల్ల తామర పురుగు యొక్క దాడి అనేది రోజు రోజుకి పెరిగిపోతుందన్నమాట. దీనికి గాను మనం మార్కెట్లో దొరికేటువంటి పలు రకాల బ్రాండ్లు అయితే వాడుతూనే ఉన్నాము. పెద్ద మందులు, కాస్ట్లీ మందులు అన్నీ వాడుతూనే ఉన్నాము. ఎంతో కొంత తోటల్ని రికవర్‌లో ఉంచుకొని ఉన్నారు చాలామంది. సో, ఈ సమయంలో చీప్ అండ్ బెస్ట్‌లో ఎలాంటి మందుల్ని స్ప్రే చేస్తే ఇంకా చాలా బాగా రిజల్ట్ వస్తది అనేది నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి. చెప్పే మందులు ఖచ్చితంగా స్ప్రే చేసి చూడండి. 100% రిజల్ట్ ఉంటదనమాట. చాలా బాగా రిజల్ట్ వచ్చే మందులనమాట ఇవి. చాలా లో కాస్ట్ అనమాట ఇవి. మినిమమ్ మనకు 1000 లోపే ఉంటాయండి. కావున వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా. మంచి కాంబినేషను. సో, ఆ మందేందంటే, మీరు మోనోక్రోటోఫాస్ తీసుకోండి మిత్రులారా. మోనోక్రోటోఫాస్ యూపీఎల్ వాళ్ళది తీసుకోండి, లేదా స్వాల్ అయినా తీసుకోండి. చాలా బాగా రిజల్ట్ వస్తది. యూపీఎల్ తీసుకోండి. దీంట్లో ఇది ఒక హాఫ్ లీటర్ తీసుకోండి మిత్రులారా. హాఫ్ లీటర్ తీసుకొని పర్ ఎకరాకి 100 లీటర్ల వాటర్‌లలో మాత్రమే స్ప్రే చేయండి ఎకరాకి. దీంట్లో మీరు కాంబినేషన్‌గా ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్ఎల్ కలిగిన ఫార్ములా చీప్ అండ్ బెస్ట్‌లో దొరికే మనకు కాన్ఫిడార్ అంటుంటాము. ఇది ఒక మీరు 350 ఎంఎల్ తీసుకోండి. 250 ఎంఎల్ దొరుకుతది. 100 ఎంఎల్ కూడా దొరుకుతది. 250 ఎంఎల్ మనకు రూ. 350 దొరుకుతది. 100 ఎంఎల్ మనకు రూ. 100 దొరుకుతది. సారీ 150లో దొరుకుతది. ఈ 2 మందుల్ని కలిపి మీరు మీ మిరప తోటకి స్ప్రే చేయండి మిత్రులారా. చాలా బాగా రిజల్ట్ వస్తది. మాడిపోతున్న ఇగుర్ల దగ్గర మంచి గ్రోతింగ్ వచ్చే అవకాశాలు దీంతో నిండుగా ఉంటాయన్నమాట. కాకపోతే మీరు స్ప్రే చేసేటప్పుడు మీ మిరప తోటలో పదును ఉండాలండి. పదును లేకుండా స్ప్రే చేసుకొని తర్వాత వాటర్ ఇస్తాము అంటే అంత రిజల్ట్ ఉండకపోవచ్చు అనమాట. కావున మీరు మీ మిరప తోటకి నేను చెప్తున్నాను, బ్లాక్ ట్రిప్స్‌ల యొక్క దాడి అనేది స్టార్ట్ అయినప్పుడు మీ మిరప తోటకి పదును మీద ఉంచాలి. అలా ఉంచుకున్నట్లయితే స్ప్రేలు లేట్ అయినా గానీ దాని యొక్క రిజల్ట్ అనేది పదును ఉండడం వలన దాని యొక్క దాడి అనేది చాలా తగ్గుముఖం ఉంటదనమాట. కావున ఈ 2 మందుల్ని కలిపి స్ప్రే చేయండి. మోనోక్రోటోఫాస్ దాంతోపాటు ఇమిడాక్లోప్రిడ్ చాలా బాగా రిజల్ట్ వస్తదండి. ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి మీరు విక్టర్ కంపెనీ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది విక్టర్ అని దొరుకుతది, అది తీసుకోండి. దీంట్లో మీరు కాంబినేషన్‌గా ఇంకా అదనంగా యాడ్ చేయాల్సింది ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకోండి, తెల్ల బెల్లము. ఇంకా మీరు మనము సారా వండుతాం చూడండి, ఆ బెల్లం తీసుకున్న చాలా బాగా రిజల్ట్ వస్తదనమాట. ఇది ఏం చేస్తదంటే మొక్కకు కావాల్సిన మంచి బ్యాక్టీరియాని మొక్కకు అందించడంలో కీలక పాత్ర వహిస్తదనమాట. సో, మొక్క పచ్చదనం రావడం, గ్రీనిష్ రావడంలో కూడా చాలా బాగా దోహదపడుతదనమాట. సో, మొక్కకు ఫుడ్ అందిస్తదనుకోవాలి ఒక యాంగిల్‌లో. సో, కావున మీరు ఖచ్చితంగా ఈ బెల్లాన్ని ఒక హాఫ్ కేజీ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే బ్లాక్ థ్రిప్స్ యొక్క దాడిని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. మంచి గ్రోతింగు, మెతకదనము రావడము అనేది ఈ మందులతో చీప్ అండ్ బెస్ట్‌లో మంచి రిజల్ట్ తెప్పించే మందులు. సాయంత్రం వేళ స్ప్రే చేయండి. చాలా బాగా రిజల్ట్ వస్తదనమాట. ఇది ఒక ఫార్ములా అండి. ఒక కాంబినేషన్ అనుకోండి. ఇంకొక కాంబినేషన్ చెప్తానండి. మలాథియన్ తీసుకోండి మిత్రులారా. మలాథియన్ తీసుకొని దాంట్లో కాంబినేషన్‌గా మీరు రోగరైనా యాడ్ చేయండి. లేకపోతే మీరు థైమిథాక్సామ్ 30% ఎఫ్ఎస్ కలిగిన ఈ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది భీమా ప్లస్ అని దొరుకుతది. ఈ 2 కలిపి స్ప్రే చేసుకోండి. మోనో కాన్ఫిడారు, బెల్లం ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఈ మలాథియను, ఈ థైమిథాక్సామ్ 30% ఎఫ్ఎస్ కలిగిన భీమా ప్లస్ ఈ రెండో స్ప్రేగా ఇవి చేయండనమాట. ఈ 2 స్ప్రేలు చేసిన తర్వాత మీ యొక్క మిరప తోటని అబ్జర్వ్ చేయండి. చాలా బాగా మార్పులొస్తాయన్నమాట. ఇది మిత్రులారా, మనము ఈ వీడియోలో నల్ల తామర పురుగును తరిమి కొట్టే చీప్ అండ్ బెస్ట్‌లో కలిగిన మందుల గురించి వీడియో చేయడం జరిగిందనమాట. లైక్ అయితే చేసుకోండి మిత్రులారా.